అమ్మా న్యూస్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఇంకా ఆడవారిని ఆట వస్తువుగా చూసేవారు సమాజంలో ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు. నువ్వంటే ఇష్టం అన్నాడు, నీ బిడ్డ నా బిడ్డ అన్నాడు, భర్తను అనిపించుకోవటానికి తాళిబొట్టు కూడా కట్టాడు. కొన్నేళ్లు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు నువ్వొద్దు అంటున్నాడని కన్నీటి పర్యంతమవుతున్న ఓ రాధిక దీనగాథ అందరి మనసుల్ని కలచివేస్తుంది. తనకు ప్రజల ద్వారా న్యాయం జరుగుతుందని భావిస్తున్న రాధిక గారు అమ్మా న్యూస్ని ఆశ్రయించారు. తనకు న్యాయం కావాలని ప్రజల ముందు తన బాధను వ్యక్తపరుస్తున్నారు. రాధిక గారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే. చెప్పండి రాధిక గారు, మీ ప్రాబ్లం ఏంటి, మీ బాధ ఏంటి చెప్పండి ప్రజలకి. నా బాధ, నేను ప్రేమించాను సార్, ఇద్దరు ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాం, అన్ని విధాలుగా నేను చూసుకుంటా అన్నాడు. నాకు ఇప్పుడు అలాంటి ప్రూఫ్ లేదు, నమ్మించారు. అన్ని విధాలుగా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా వేరే ఇల్లు తీసుకొని కాపురం పెట్టాను. అన్ని విధాలుగా నాకు మంచిగానే ఉండేట ఆయన మా హస్బెండ్. ఏమైందో సడన్గా తెలీదు. 3 months నుంచి అయితే ఇంటికి రావడం, ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఇవన్నీ జరిగింది. నేను తండ్రిగా బాబుని చూసుకుంటాను అని చెప్పాడు. బాబుతో కూడా బాగా కనెక్ట్ అయ్యాడు, బాబు కూడా ఆయనతో కనెక్ట్ అయ్యాడు, చాలా బాగున్నాడు. నా దగ్గర ఇప్పుడు ప్రూఫ్ లేనందుకు అమ్మ ఛానల్కి నేను సాయం కోరి వచ్చాను సార్. ప్రూఫ్ లేదు అంటే మీ పేరు రాధిక అన్నారు, ఆయన పేరు ఏంటండి? వెంకటేష్ సార్. జి వెంకటేష్. ఓకే. అంటే మీది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చింది? లేదు సార్, ప్రేమ వివాహం. నాది ఆల్రెడీ వివాహం అయింది. 1 yearలో హస్బెండ్ చనిపోయాడు. నేను చెప్పాను అన్ని విధాలుగా ఆయనకి. నాకు ఆయనే చెప్పి, నేను చూసుకుంటా, బాబు నా కొడుకు, నీ కొడుకు కాదు, మంచిగా. అంటే మీకు అంతకుముందు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉన్నారు? ఒక బాబు ఉన్నాడు సార్. మీ హస్బెండ్ చనిపోయారు? ఆయన ఎలా చనిపోయారు? ఆయన కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వాటర్లో పడి చనిపోయారు సార్. అక్కడ నుంచి నేను హైదరాబాదు చేసుకొని బాబుని చదివించుకుందామని ఒక 5 years నుంచి హైదరాబాద్లో ఉన్నా సార్. ఇద్దరు ఒకటి కాలనీలో ఉండడం వల్ల పరిచయం ఏర్పడింది. నేను చెప్పాను, ఇలా ఉంది నా పరిస్థితి అంటే, అన్ని విధాలుగా నేను చూసుకుంటా, అన్నయ్యకి పిల్లలు లేరు, వీడు కూడా నా కొడుకే, నేను చూసుకుంటా. అసలు ఈయన ఎలా పరిచయం? ఫస్ట్ అసలు ఎవరు మీకు ప్రపోజ్ చేయడం జరిగింది? అంటే ప్రేమ వివాహం అంటున్నారు కాబట్టి. ఈయన ఒకటే కాలనీలో ఉండేవాళ్ళం, గుట్ట దగ్గర, ఆల్విన్ కాలనీ అని సార్. అక్కడ మాకు ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అంటే జగద్గిరి గుట్ట ఆల్విన్ కాలనీ. అక్కడ పరిచయం ఏర్పడింది ఇద్దరికి. నాకు ఆయన అండర్స్టాండింగ్, నా మనసుకి నచ్చినట్టుగా ఒక పర్సన్ నా లైఫ్లో దొరికాడు అని నాకు అనిపించింది. ఆయన మాటల తీరు, ఆయన మాట్లాడే తీరు, అవన్నీ నాకు చాలా పర్ఫెక్ట్గా అనిపించాయి సార్. నువ్వు కూడా నాకు నచ్చావని ఆయన అన్నాడు. మనం మ్యారేజ్ చేసుకొని వేరే ఇల్లు తీసుకొని కాపురం పెడదాం రాధిక అని చెప్పాడు. ఆ అమ్మవారి సాక్షిగా నేను తాళి కట్టి నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను. నా వల్ల ఎలాంటి దోహం లేదు, ఎలాంటి మోసం లేదు. నాకు ఒక కొడుకు, వాడికి అన్న కొడుకు, మా అన్నకి పిల్లలు లేరు కాబట్టి వీడే మన కొడుకు. నేను బాబుని 100%గా నేను బాగా చూసుకుంటాను అని చెప్పి మ్యారేజ్ చేసుకొని, గుడిలో మ్యారేజ్ చేసేసుకొని ప్రామిస్ చేసుకొని, నేను కూడా ప్రామిస్ చేశాను అమ్మవారి సాక్షిగా, నా అన్నదమ్ముల నుంచి నీకు ఎలాంటి లోటు ఉండదు, అన్నీ నువ్వని నేను నమ్మి నీ వెనకాల వస్తున్నా వెంకటేష్ అని నేను చెప్పాను సార్. ఆయన కూడా నాకు అదే విషయం చెప్పాడు. అమ్మైనా నానైనా ఏదైనా నీకు అండగా ఉంటా, నీ కొడుకుకు తండ్రిగా ఉంటాను అని చెప్పాడు సార్. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి సాక్ష్యాలు లేవు అంటున్నారు. అంటే మీరు అంత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోలేదా? చేసుకోలేదు సార్. అంటే ఎలాంటి మ్యారేజ్ చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు మ్యారేజ్ మిమ్మల్ని? నేను ఫస్ట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా సార్. లాక్డౌన్ ఉండడం వల్ల చేసుకోలేకపోయాం. లాక్డౌన్ లో జరిగిందా మీ వివాహం? లాక్డౌన్ లో జరిగింది. పూలదండలు అవన్నీ వేసుకోవడానికి లాక్డౌన్లో అయితే ఏం లేవు కదా సార్. దానివల్ల మేము తాళిబొట్టు ఎక్కడ కట్టారు? గుడిలోనే కట్టారు సార్. గుడిలో కట్టారు. ఏ గుడిలో కట్టారండి ఆయన? అమ్మవారి టెంపుల్ ఉంటుంది సార్, ఎల్లమ్మ బండ దగ్గర, ఎల్లమ్మ టెంపుల్ అని, అక్కడ కట్టారు సార్. తాళిబొట్టు కట్టారు. అన్ని విధాలుగా శుక్రవారం పూట నేను నమ్ముతున్నా, మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అన్ని విధాలుగా నేను చూసుకుంటా, ఏదైనా నేను ఉంటా నీకు అని చెప్పారు సార్. నేను కూడా అన్ని విధాలుగా నా వల్ల ఎలాంటి విషయం లేదు. వెంకటేష్ గారు ఏమంటున్నారు? ఇప్పుడు వెంకటేష్ గారు, నీకు మ్యారేజ్ అయింది, నీకు మ్యారేజ్ అయింది, నేను వేరే అమ్మాయిని చేసుకున్నా, నేను నీ దగ్గరికి రాలేను, అమౌంట్ తీసుకొని నా లైఫ్ నన్ను బతుకు నువ్వు అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే జనాలకి ఒకటే అడగాలనుకుంటున్నా, దయచేసి నేను ఆయనతో ఉండాలనుకుంటున్నా. నాకు ఎంత అమౌంట్ ఇచ్చినా ఆయన వద్దు అని నేను అనుకుంటున్నా సార్. అమౌంట్ అయితే వద్దు అనుకుంటున్నా. మీకు అమౌంట్ వద్దు, ఆయన కావాలనుకుంటున్నా. ఆయన కావాలనుకుంటున్నా. అవును, మీరు ఇది వెంకటేష్కి చెప్పారా? మీరు
అంటే మీరు ఏమనుకున్నారు, మీరు ఎంత ప్రేమిస్తున్నారు ఏంటనే చెప్పారా? ప్రధానంగా మీరు వద్దంట కారణం ఏంటి? మీ మధ్య వైవాహిక బంధంలో గొడవలు అవడానికి ఏమైనా కారణం ఏంటి? ఏమీ లేదు సార్, అన్ని విధాలుగా మంచిగానే ఉండేటోడు. ఏమైందో ఈ 3 months నుంచి, మ్యారేజ్ అయిన నుంచి అంటే మీరు మ్యారేజ్ అంతకుముందు ఒకటి అయింది, ఒక బిడ్డ మీకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడని చెప్పారు. అంటే ఇప్పుడు ఆయనకి ఇదే మొదటి మ్యారేజా, ఆయనకి అంతకుముందు మ్యారేజ్? లేదు సార్, ఇదే మొదటి మ్యారేజ్ ఆయనకి. నాది సెకండ్ మ్యారేజ్. హస్బెండ్ చనిపోయాక మ్యారేజ్ చేసుకోవద్దని అని లేదు కదా సార్. నేను లేదు, కరెక్టే. కానీ మీకు తర్వాత రోజుల్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, అతనికి మ్యారేజ్ కాలేదు, నాకు మ్యారేజ్ అయ్యింది, మరి తర్వాత రోజుల్లో ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో మీరు అనుకోలేదా? మరి ఆ విషయాన్ని అతనికి మీరు వ్యక్తీకరించలేదా? నేను చెప్పాను, ఏదున్నా నేను చూసుకుంటా, మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా రాధిక. అలానేం రూల్స్ లేదు, సారీ సార్, రూల్స్ అలానే ఏమి లేదు. నేను అన్ని విధాలుగా నేను చూసుకోవడానికి ఉన్నా, అమ్మైనా నానైనా మా పేరెంట్స్ని ఒప్పించడానికి కూడా నేను రెడీగా ఉన్నా. నన్ను నమ్మి నా వెనకాల రా అన్నారు సార్. అలా అని నేను వెళ్ళిపోయాను, మ్యారేజ్ చేసుకున్నాను. అంటే మీరు కాపురంగా ఎక్కడున్నారు ఏంటి? అది ఆల్విన్ కాలనీలోనే ఉన్నాం సార్, ఇల్లు తీసుకొని అక్కడే ఉన్నాము. నేను ఒక 3 monthsకేమో నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అక్కడ. ఆయన ఏమన్నాడంటే ఓకే అని, అంతవరకు అంత లైఫ్ బాగానే ఉంది సార్. అలాంటి ఆయన ఏమీ నాకు ఏ రోజు ఇబ్బంది పెట్టలే, నేను లైఫ్ బాగానే సాగుతుంది. ఆయనకి సడన్ గా పంజగుట్టల నుంచి డ్యూటీ పోయింది, అబార్షన్ చేయించుకోరా అది కానీ అన్నారు. ఏం చేస్తారని? ఆయన ఒక ఫారెన్ వాళ్ళది ఇక్కడ హైటెక్ సిటీలో పంజగుట్టలో అది ఏమంటారు అక్కడికి వెళ్ళే వాళ్ళకి జాబ్ కి ట్రైనింగ్, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సార్ వీళ్ళు. అలా ఇచ్చేవాళ్ళు, దానిలో జాబ్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే లాక్డౌన్ పడడం వల్ల అది తీసేశారు సార్. అప్పుడు జాబ్ లేదు ఆయనకి. తీసేయడం వల్ల ఇట్లా అబార్షన్ చేయించుకోరా అది అన్నాడు. నేను బొల్ల అని చెప్పాను సార్. నన్ను జగద్గిరిగుట్టకి తీసుకెళ్లారు, అబార్షన్ తీసుకొని బస్ స్టాప్ దగ్గర ఒక హాస్పిటల్. అంటే మీరు అంతకు ముందు మీరు ఆ మాటలు నమ్మి మీరు తాళిబొట్టు కట్టారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో మీరు ఉన్నారు. ఇక కానీ మీరు ఎటువంటి పెద్దలను కానీ ఎవరన్నా అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళు మీ వైపు వాళ్ళని కానీ చెప్పడం కానీ ఏం చేయలేదా? నేను వాళ్ళ డాడీకి చెప్పాను సార్, ఇలా నేను ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నాను, ఇలా ఉన్నాను, ఇలా అబార్షన్ చేపిస్తున్నారు ఎట్లా అని అడిగాను. అది కాదు నేను అడిగేది, అబార్షన్ గురించి కాదు. మీరు మ్యారేజ్ చేసుకునే క్రమంలో మీ తల్లిదండ్రులు కానీ ఆయన తల్లిదండ్రులు కానీ మీకు అంగీకారం తెలిపారా లేదా? తెలిపలేదు సార్, మేము ఎవరికి. అంటే మీ మదర్ కి మీ ఫాదర్ కి మీరు చెప్పారా? చెప్పలేదు సార్, నేను చెప్పలేదు. తర్వాత తెలుసు. ఓకే, ఎందుకు చెప్పలేదు మీ మదర్ కి ఫాదర్ కి? మనము తర్వాత అన్ని విధాలుగా సెట్ అయ్యాక, నాకు జాబ్ లేదు కాబట్టి మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని పిలిపించి మనం మాట్లాడుకొని, అన్ని విధాలుగా లైఫ్లో సెట్ అయ్యాక పిలిచి మాట్లాడుకొని, ఆల్రెడీ మనం మ్యారేజ్ చేసుకున్నాం, ఒప్పించి తీసుకొని వెళ్ళిపోతారు రాధిక అని చెప్పారు సార్. దానివల్ల నేను చెప్పలేకపోయాను. వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు? ఇద్దరమే ఉన్నాం. మీ హస్బెండ్ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ప్రాబ్లం ఏం చెప్తున్నారు ఆయన? ప్రధాన కారణం వద్దనడానికి. ఇక మ్యారేజ్ అయింది, నాకు మ్యారేజ్ కాలేదు, మా ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో వేశారు కాబట్టి నేను అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్నా. ఇప్పుడు నువ్వు అమౌంట్ ఇస్తాను, తీసుకుని వెళ్ళి. ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు ఆయన? చేసుకున్నారు. 3 months అవుతుంది సార్, డిసెంబర్. మరి 3 months లో మీరు అంతకుముందు ఎవరికన్నా ఆయనకి చెప్పడం కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం కానీ, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? నేను వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కాల్ చేశాను సార్, వాళ్ళది కూడా ఫోన్ నెంబర్ బ్లాక్ లో ఉండే. అండ్ పోలీస్ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను December 26కి. సార్ నాకు ఇట్లా మా హస్బెండ్ ఫోన్ బ్లాక్ చేసేసాడు, ఏమైందో నాకు తెలియదు, ఒకసారి కాల్ చేయండి సార్ మీ ఫోన్ నుంచి. కాల్ చేసేస్తారు సార్ వాళ్ళు. నేను పునాలో ఉన్నాను. ఇప్పుడు కాల్ చేస్తే మాట్లాడతారు సార్ కంపల్సరీ. సార్ చేపిస్తాం మరి. సరే చేయండి సార్. ఒకసారి కాల్ చేపిద్దాము, కాల్ చేసిన తర్వాత కనెక్ట్ అయ్యాక మాట్లాడదాం. ఓకే సార్, చెప్పండి. అయితే ఇప్పుడు ప్రధానంగా మీరు ఏమంటారు? మాకు డబ్బులు ఎటువంటి పరిస్థితిలో వద్దు, నాకు నా భర్తనే కావాలి. మరి మీ దగ్గర ఆధారాలు ఏమి లేవంటున్నారు, మీరే చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అవి చూపించండి. అది ఆధారాలు అయితే ఇవే. నా కోర్టుకి సాక్షి ఎలాంటివి ఇవ్వడానికి లేక నేను జనాలకి, నాకు కన్నడ వస్తుంది ఎక్కువ, సారీ. మీ మాతృభాష కన్నడనా? పర్లేదు, మీరు నెమ్మదిగా మాట్లాడండి, పర్లేదు, చెప్పండి. నాకు ఏ విధంగా న్యాయం చేస్తారు అన్నది జనాలకి వదిలేస్తున్నా సార్. నా దగ్గర ఉన్న ప్రూఫ్, ఆయన వేసిన ఈ బిల్లులు, ప్రెగ్నెన్సీ తీపించిన బిల్లులు తప్పించి నాకు ఆధారం ఎలాంటిది లేదు. నేను కంప్లీట్ ఇవ్వడం. ఇప్పుడు ఆయన పేమెంట్, ఆయన నెంబర్ నుంచి పేమెంట్ అయ్యాయా ఆ బిల్లులు? అవును సార్. మరి దీన్ని మీరు పోలీస్ స్టేషన్లో కానీ సబ్మిట్ ఏమైనా చేయడం? సబ్మిట్ చేశాను సార్. మ్యారేజ్ అయిన ప్రూఫ్ కావాలంటున్నారు కాబట్టి ఆ ప్రూఫ్ లేనందుకు మీ అమ్మ ఛానల్ని ఆశ్రయించాను సార్. ఓకే, సో అమ్మ ఛానల్ ద్వారా మీరు ప్రజలను కోరుకుంటున్నారు, మాకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయింది సార్. మరి ఇప్పుడు
మీ పరిస్థితి ఏంటి, ఏమంటున్నారని వాళ్ళు అనుకుంటున్నారు? వాళ్ళని ఆ తర్వాత మీరు మ్యారేజ్ అయిన వాళ్ళని ఏమన్నా చేశారా? చేశాను సార్. నాకు ఆల్రెడీ ఇట్లా నేను వెంకటేష్ నేను మ్యారేజ్ చేసుకున్నాము, ఇలా అబార్షన్ కూడా మేము ట్రై చేసాము, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. మీరు ట్రై చేయండి ఒకసారి మీ నెంబర్ నుంచి, ఒకసారి ట్రై చేయండి, మాట్లాడితే మాట్లాడదాం ఒకసారి. స్పీకర్ ఆన్ చేయండి. ఒకటే నెంబర్ ఆయనకు ఉంది, ఇంకో నెంబర్ ఉందా? చిన్న పిల్లోడ్లా నిన్ను చూసుకొని ప్రతి కష్టంలో కూడా నిన్ను అడుగులు అడుగు వేసుకొని నిన్ను ముందుకు నడిపించుకొని వెళ్ళినాను. ఇందాక బిజీగా ఉందని వస్తుంది కదా, దానికి ఒకసారి ట్రై చేయండి. నువ్వు ఇవన్నీ చేసి కూడా ఇంకా నువ్వు నా మీద నిందలేస్తున్నావు అంటే నేను రెడీ ఏదాన్ని, నేను తప్పు చేయనప్పుడు ఏదాన్ని నేను భయపడాలి. కట్ చేస్తున్నట్టున్నారు కదా, సో నెంబర్ బ్లాక్ చేశారు. ఓకే, మళ్ళీ ఇంకొక మా ఆఫీస్ నెంబర్ నుంచి ఒకసారి కాల్ చేస్తారు, ఏమైనా కనెక్ట్ అయితే కాల్ కలుపుతారు, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఈ క్రమంలో మీ బాబు ఏజ్ ఎంత ఉంది? మరి ఆ బాబుకి అన్నీ తెలుస్తాయి కదా, మీ బాబు బాండింగ్ అతనికి ఏమన్నా మీకు బాండింగ్ ఉందా? మీ బాబు ఏమన్నా అతనితో బాండింగ్ ఉందా? మరి 11 ఏళ్ళు అంటే పెద్ద బాబే కదా. అవును సార్, ఆయనకి బాండింగ్ ఉంది సార్, బాబుతో బాగా కనెక్ట్ ఉంది, బాబు కూడా ఆయనకి కనెక్ట్ ఉన్నారు. అవునా? దానికి ఏంటి అంటే ఎవిడెన్స్ గా బాబు కనెక్ట్ ఉన్నాడంటే మీ దగ్గర ఏమైనా ఉందా? స్పీకర్ ఇటువంటి ఫోన్ కలిసిందంట, మాట్లాడదాము, తర్వాత ఇది తిందాం. హలో హలో, మీ పేరు? వెంకటేష్ గారేనా మాట్లాడేది? హలో వెంకటేష్ గారు, నేను అమ్మ న్యూస్ నుంచి మాట్లాడుతున్నానండి, జర్నలిస్ట్ని. మీ వైఫ్ రాధిక్ గారు ఇక్కడ ఉన్నారు, నేను అమ్మ న్యూస్ నుంచి జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. మీ వైఫ్ రాధిక్ గారు ఉన్నారు, మీతో మాట్లాడతారంట. మాట్లాడండి. హలో వెంకీ, హలో వెంకీ, హలో వెంకీ, మాట్లాడు వెంకీ. ఒక నిమిషం ఆగండి సార్, ఓకే. మీ వైఫ్ రాధిక్ గారు ఉన్నారండి, రాధిక్ గారు మీతో మాట్లాడతారంటే ఒకసారి మాట్లాడండి. హలో వెంకీ, హలో వెంకీ, చెప్పండి మేడం. వెంకీ, నేను ఇబ్బంది పెట్టాలని నేను రాలే. హలో చెప్పు. నేను ఇబ్బంది పెట్టాలి, నీతో ఆడుకోవాలని నేను రాలే వెంకీ. నా భర్తగా నువ్వు నా ఇంటి దగ్గరికి రావాలని కోరుకొని నేను ఈ ఛానల్కి వచ్చాను. నాకు అర్థం అవుతుంది, నీ వాయిస్ కట్ అవుతుంది నాకు. హలో చెప్పు వెంకీ, నువ్వు ఇంటికి రా వెంకీ. ఇంటికి రా అంటున్నా. ఏ ఇంటికి రావాలి? ఏ ఇంట్లో అయితే నువ్వు కాపురం పెట్టున్నావో ఆ ఇంటికి రమ్మంటున్నా వెంకీ. అవునా? ఇప్పుడు ఇవన్నీ నాటకాలు వేసి ఇవంతా వెంకీ, నువ్వు 4 years నేను కరెక్ట్ గా ఉన్నదాన్ని ఇప్పుడు ఇట్లా వేయడానికి కారణం ఏంటి వెంకీ? చెప్పు. నేను ఇబ్బంది అసలు ఒక విషయము నాకు అర్థం అయితలేదు. నువ్వు భార్య అంటానో, భార్య అయింది నాకు అర్థం అయితలేదు. ఇంకా నువ్వు ప్రామిస్ చేసి తాళి కట్టింది మర్చిపోయినావా వెంకీ? నేను రాధిక, నువ్వు ఇప్పుడు రికార్డింగ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కేసు పెట్టి ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఇవన్నీ చేసి నువ్వు తాళి కట్టడానికి మాట్లాడక ఇప్పుడు నువ్వు నీకు ఎట్లా వచ్చినావు ఏంది అనేది నీకు తెలుసు. నీకు అన్ని చెప్పినా కూడా ఇప్పుడు నువ్వు ఇవన్నీ పెట్టి అంతా చేయడం అసలు చేసి ఎవరికో వాట్సాప్ లా మన కలిసి ఉన్న వీడియోలు గవిగి పంపుతాను. అసలు నువ్వు ఉన్నప్పుడు నేను ఎట్లా అసలు నీకు కొంచెం ఒక ఆర్దాన్ లెక్క బిహేవ్ చేస్తున్నావు. నువ్వు ఫోటోలు ఎవరికెవరికో పంపుతున్నావు. నువ్వు కొంచెం ఉందా నీకు కనీసం సిగ్గన్నుందా? ఏదైనా నువ్వు గెలువు, లీగల్ గా పో. లీగల్ గా ఇట్లా మనకు కాదు అంటే మీ వాళ్ళని పట్టుకోరా, పెద్ద మనుషులను పట్టుకోరా, మరి ఏం జరిగింది ఏంది మరి ఏంది అని మాట్లాడాలా. కానీ నువ్వు ఎవరికెవరికో ఆ ప్రైవసీ ఫోటోలు పెట్టి నువ్వు నాతో దిగి ఇట్లా నాటకాలు దెంగుంటా. ఇప్పుడు నువ్వు ఆ ఫోటోలు పెడతావు. నువ్వు ఎవరికైనా వెంకటేష్, మీరు సరిగ్గా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. అయితే మీకు అసలు ఇవి తెలుసా? మీకు వెంకటేష్ గారు మీకు తెలుసా? రాధిక మీకు తెలుసా? చెప్పండి. ఆమెకి నేను చెప్పిన ఒకటి,
ఆమెకు ఆల్రెడీ ఒక హస్బెండ్, ఒక నేను చూసినప్పుడు కళ్ళారా చూసినప్పుడు ఒక అతను ఉండే. నేను నైట్ 12కి నన్ను రమ్మన్నప్పుడు నైట్ ఇంకోటి కూడా వచ్చిండు ఆమె దగ్గరికి. ఎవరంటే హస్బెండ్ అని చెప్పింది. మళ్ళీ నాతో ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత హస్బెండ్ చనిపోయిందని చెప్తుంది ఆమె. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారంటే తన హస్బెండ్ చనిపోయిన తర్వాత మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నాడు, మీరు గుళ్ళో ఆవిడకి తాళిబొట్టు కట్టినట్టు చెప్తున్నారు రాధిక్ గారు. ఆమెను పెళ్ళే చేసుకోలేదు, ఆమెకు తాళి కట్టలేదు. పెళ్ళైంది 10 సంవత్సరాల కొడుకు ఉన్నాడు, ఆమెకు నేను తాళి కట్టి మోసం చేయను. నేను ఏంది అసలు నాకు అర్థం కాదు. మరి ఎందుకు వెళ్ళారు మీరు? ఆవిడ దగ్గరికి ఎలా పరిచయం అయ్యారు? దేనికి వెళ్ళారు? నేను ఆమె దగ్గరికి పరిచయం కాదు, ఆమెకు చెప్పిన నేను ఆల్రెడీ. ఆమెనే రమ్మన్నది రూమ్ కి రమ్మన్నది. నేను పోయినా. నేను రూమ్కి ఎట్లా రమ్మంటా వెంకటేష్? నేను చెప్పాను కదా నాకు ఆల్రెడీ. ఇప్పుడు ఇవన్నీ నాకు మీటింగ్ ఉంది, ఇవన్నీ డిస్కషన్ కాదు. నేను మళ్ళీ చేస్తా కావాలి. వెంకటేశ్వర్ హలో చెప్పండి. ఆయన ఫోన్ కట్ చేశారు. మరి ఆయన ఏంటి, మీరు వేరే వాళ్ళతో ఎవరితోనైనా ఏంటి అభియోగం చెప్తున్నారు? లేదు సార్, ఆయన ఏదో వద్దని అనుకోవడానికి అట్లా చెప్తున్నారు, కానీ నాకు ఎలాంటి రిలేషన్షిప్ అయితే లేదు సార్. నేను భర్తగా ఆయననే నమ్మినా, ఆయనతోనే ఉన్నా, నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. అంటే ఇప్పుడు అసలు మిమ్మల్ని పట్టించుకోవడానికి నాకు సంబంధం లేదు, నేను ఏ తాళిబొట్టు కట్టలేదు అని చెప్పి డైరెక్ట్ గా ఆయన ప్రామిస్ చేసి ఆయన వదిలించుకోవాలనుకుంటే నేనైతే ప్రమాణం నేను చేశాను సార్. ఇంతవరకు నా అన్నదమ్ములు వచ్చి ఏ రోజు ఆయనకి చేయలేదు. నేను ప్రామిస్ చేసిన నా అన్నదమ్ములతో నీకు ఎలాంటి లోటు ఉండదు, నేను ఇష్టప్రకారంగా ఆయనను మ్యారేజ్ చేసుకున్నా, నాకు నచ్చిన అబ్బాయి, నా బాబుని చూసుకున్న, నా కొడుకును ఆయన కొడుకులా చూసుకున్న అబ్బాయి నా లైఫ్ లోకి వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి చేసుకోవద్దు. మళ్ళొక్కసారి కాల్ కలిపే ప్రయత్నం చేస్తారా? మరొకసారి కాల్ కలపండి. మళ్ళీ ట్రై చేస్తున్నారు, కలిస్తే మళ్ళీ మాట్లాడదాం. చెప్పండి అని అలా చెప్పి మా అన్నదమ్ములు కూడా అబ్బాయి దగ్గరకు వస్తే నేను కొట్టనివ్వలేదు సార్. నేను చేసుకున్నా, మనస్ఫూర్తిగా ఆయనతో ఉంటున్నా, మీరు ఎలాంటి విషయం చేయొద్దు, నా భర్తతోనే నన్ను ఉండనియండి, సస్తే ఆయనతోనే చేస్తా, బతికితే ఆయనతోనే చేస్తా అనేందుకు ఎప్పుడు మా పేరెంట్స్ ఆయనని ఇబ్బంది పెట్టలేదు. మొన్న పిలిచినా కూడా నా 6 అన్నదమ్ములు వచ్చినా కూడా ఆయన కాలర్ కూడా పట్టలేదు సార్. నాకు నా హస్బెండ్తో ఉంటే చచ్చిన ఆయనతోనే, బతికితే ఆయనతోనే. నాకు ఇంకా ఈ ఆధారం తప్ప ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో ఇంకా ఆయనకే తెలియాలి సార్. ఆయన మంచివాడే, ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకైతే తెలియదు సార్. మరి ఇప్పుడు మంచివాడే అన్నారు, మరి ఇంకొక మ్యారేజ్ అయిపోయింది అంటున్నారు. మరి ఇంకో మ్యారేజ్ అవుతున్నప్పుడు మీరు ప్రతిఘటించలేదా? మీరు ఎందుకు? నాకు తెలీదు. మణికంఠ అనే అబ్బాయికి అప్పచెప్పాడు, ఇలా మీ సిస్టర్ ఉంటుంది, నేను ఇలా జాబ్ పర్పస్ మీద వెళ్తున్నా మణికంఠ, మీ సిస్టర్ నువ్వు చూసుకో అని ఆ అబ్బాయికి అప్పచెప్పాడు. సిస్టర్ నేను ఉంటా అన్ని విధాలుగా, నువ్వు ఎలాంటి టెన్షన్ పడొద్దు, వెంకటేష్ జాబ్ పర్పస్ పైననే వెళ్ళాడు, ఏదైనా ఉంటే నువ్వు నాకు కాల్ చెయ్యి అన్నాడు. నేను ఆ అబ్బాయికి కూడా కాల్ చేశాను, మణికంఠ అన్నయ్య ఇలా మరి మా ఆయన ఇట్లా కాల్ బ్లాక్ చేసిండు అన్న. ఏం లేదు సిస్టర్, మీటింగ్లో ఉంటాడేమో అందుకే బ్లాక్ చేశాడని 2 months నుంచి అట్లనే చెప్పారు సార్. November 26కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ కంప్లైంట్ ఇచ్చాక 22nd ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నాతో ఎంతోసేపు పెన్ చేశాడు, కానీ నాకు మ్యారేజ్ అయింది రాది, కానీ ఆయన నోరు ఇప్పు చెప్పలేదు సార్. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాక సార్ పోలీస్ వారు ఒకసారి ఫోన్ చెక్ చేస్తాను, ఫార్ వాళ్ళు చెప్పాకే నాకు మ్యారేజ్ అయిందని తెలుసు. ఎందుకంటే ఆయన బెంగళూరు వెళ్ళేటోడు, వచ్చేటోడు, వచ్చినప్పుడల్లా 10 days 15 days నా దగ్గర ఉండేటోడు. ప్రతి మంత్లీకి ఒకసారి 2 monthsకి ఒకసారి వచ్చేటోడు. 23కి ఆయన బెంగళూరులో జాబ్ వచ్చింది సార్, అక్కడికి వెళ్ళాడు ఆయన. అంతకుముందు జాబ్ లేదు ఆయనకి. అంటే మీరు ఆ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మీరు అంటున్నారు కదా, మీ అన్నయ్యని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్క మాట కూడా అన్నివ్వలేదని. ఆ రోజు పెళ్లి చేసుకునేటప్పుడు మరి మీ అన్నయ్యలు అనేవాళ్ళు మీ పక్కన ఉండాలి కదా, వాళ్ళు ఎందుకు లేరు? ఆ రోజు మీ అన్నయ్యల సపోర్ట్ ఎందుకు తీసుకుందాం అనుకోలేదు మీరు? ఆ క్షణాన్ని మీకు ఎందుకు అనిపించలేదు? నాకు అన్ని విధాలుగా ఈయన పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది. మంచిగా చూసుకుంటాడు నా కొడుకు అనే నమ్మకంతో తండ్రిగా నా గురించి ఆలోచించకుండా నా కొడుకు గురించి ఆలోచించాడు కాబట్టి నా కొడుకుని మంచిగా చూసుకుంటాడు అనే ఆలోచనతో నేను అన్ని విధాలుగా నమ్మాను సార్ ఆయనకి. కావాలంటే మీరు బాబు వాయిస్ రికార్డింగ్, ఆయన వాయిస్ రికార్డింగ్ వినండి. ఏమైంది బాబుది? బాబుని చాలా బాగా చూసుకుంటాడు, చాలా కేరింగ్గా చూసుకుంటాడు. దానివల్ల నేను ఆయనని అన్ని విధాలుగా భర్తగా నేను నాకు ఎలాంటి పర్సన్ కావాలో అలాంటి పర్సన్ వచ్చాడు అంతే. కొంచెం టైం పడుతుంది, కొంచెం మీ అమ్మాయిని కొంచెం మాట్లాడుకుంటా అంటారా? నువ్వేం టెన్షన్ పడకు. ఏమన్నా కావాలా నీకు? వస్తా కానీ తొందర ఏముందిరా అయ్యా, తొందర వస్తా కానీ నువ్వేం టెన్షన్ పడకు సరేనా? సరే బయటకు వెళ్తున్నావా? ట్యూషన్కి వెళ్తున్నావా? సరే వెళ్ళు మా ట్యూషన్. అంటే అతను ఆయన డాడీ అనే పిలిచేవాడా? అవును సార్.
ఆయన అలా డాడీగానే అలా అలాగే మాట పలికేవాడు సార్. ఆయన కూడా బాబుకి కొడుకు అంటే దానిలో వింటంటే తెలుస్తుంది. ఇద్దరికి బాగా కనెక్ట్ అయింది. ఇంకా నేనేమనుకున్నా అన్ని విధాలుగా నాకు మంచిగా పర్సన్ మంచిగా ఉన్నాడు, ఆయన కూడా మమ్మల్ని అర్థం చేసుకున్నాడు, ఆయన నేను అర్థం చేసుకున్నా, మేము హ్యాపీగా ఉన్నామనే ఇలా ఉన్నాను సార్ నేను. అసలు ప్రధానంగా అసలు దీనికి కారణం ఏంటి? ఆయన ఇంకొక పెళ్లి చేసుకుంటా ప్రధాన కారణం ఏంటి? మీ మధ్య ఏమైనా అంతకుముందు ఏమైనా గొడవలు ఏమైనా జరిగినాయా ఏదైనా విషయంలో? ఒక్కసారి నాతో అన్నాడు సార్, నేను ఇలా మా ఇల్లు కట్టాము 40 lakhs అయింది, దాని గురించి మా డాడీ వేరే పెళ్లి చేసుకోమంటున్నాడు రాధిక, ఎట్లా అని అన్నాడు. మరి నేను ఆ అమ్మాయిని చూసుకుంటా, అక్కడ నేను చూసుకుంటా అని మాట్లాడు సార్. నేను వెళ్ళిపోతా, నువ్వు చేసుకోవాలనుకుంటే నువ్వు చేసుకో, నేను బయలుదేరాను సార్. ఇంట్లో నుంచి నేను బాబుని తీసుకొని బయటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నువ్వు ఉన్నది నాతో, మ్యారేజ్ చేసుకొని ఉన్నాను, నీ ఫ్యామిలీకి చెప్పింది నువ్వు నాతో, అలా ఎలా వెళ్ళిపోతావు, నీకేమని అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అని నన్ను ఫుల్గా ఇలా కొట్టడం, చేసుకోవడం అలా జరిగింది సార్. ఆయన అంటే మీరు వెళ్ళిపోదాం అంటే ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు మీరు? ఇంకా నేను వెళ్ళిపోవాలి ఎక్కడికి అనుకున్నా అంటే ఇంకా నాకు ఏం అట్లా నేను ఆ టైంలో డిసైడ్ చేసుకున్నా. ఆయన ఎమోషనల్ గా మీ ఇంటికి వెళ్ళిపోవడానికో లేదంటే ఏదో నా బతుకు ఇక నేను ఏదో చేసుకుందామనో సూసైడ్ చేసుకుందామని నా ఆలోచనలో నేను వెళ్ళిపోయాను సార్ అక్కడికి. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, భర్తగా నేను ఉండగా నా మాట చెప్పి మిమ్మల్ని కొట్టారు సార్. ఓకే. అంటే ఈ రోజున మీకు ఆయన మ్యారేజ్ చేసుకున్నట్టుగా కానీ తాడిబొట్టు కట్టినట్టుగా కానీ మీకు ప్రూఫ్ లేదు సార్. ఆ ప్రూఫ్ లేనందుకు నేను మీ ఛానల్ని ఆశ్రయించడానికి వచ్చాను. జనాల్ని కూడా నేను అదే ఆశ్రయిస్తున్నాను, నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలని. సపోర్ట్ అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇది ఒకటేనా? ఇప్పుడు ఇది ఒకటి ఫోటోలు సార్. ఫొటోస్ ఉన్నాయి. ఫొటోస్ తెచ్చారా? ఫొటోస్ ఫోన్లో ఉన్నాయి సార్. ఫొటోస్ తెచ్చారా? ఫొటోస్ విడిగా అయితే లేదు సార్, ఫోన్లో ఉన్నాయి. ఫోన్లో ఉన్నాయి, చూపించండి పర్లేదు. ఫొటోస్ కూడా ఉన్నాయంట. ఆ ఫొటోస్ కూడా ఒకసారి జూమ్ చేసుకోండి, ఆ ఫొటోస్ కూడా చూపించండి. ఇంకొకసారి ఫోన్ కలుపుతారు, వాళ్ళు చూస్తారు, కలిస్తే ఇంకొకసారి మాట్లాడదాం. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఓకే సార్. కెమెరాకి చూపించండి ఫొటోస్. ఇంకోటి మార్చండి, ఆ తర్వాత ఒక్కటి చూపించండి అటు చూపించండి, కిందకి పెట్టండి, స్లోగా తీసుకోండి. ఒకటి అట్టే చూపించండి. ఇంకేమన్నా వేరే చూస్తా. కెమెరాకి చూపించండి. ఈ కనబడుతున్న ఆయన పేరు వెంకటేష్, ఈవిడ పేరు రాధిక. ఈయన నాకు అన్యాయం చేశారని చెప్పి రాధిక గారు స్టూడియోకి రావడం జరిగింది. ప్రజలందరికీ తెలియపరచాలి, నన్ను వాడుకొని ఈ రోజున వేరే మ్యారేజ్ చేసుకుని నాకు డబ్బులు ఇస్తాను సైలెంట్ అయిపోమని చెప్తున్నారు. మ్యారేజ్ చేసుకున్నట్టుగా డైరెక్ట్గా నా దగ్గర ప్రూఫ్స్ లేకపోయినప్పటికీ తను డాడీ అని పిలిచే నా కొడుకు వాళ్ళిద్దరి మధ్య కూడా బాండింగ్ ఏర్పడింది. ఆ బాండింగ్ తరపున నాకు ఒక సాక్ష్యం ఉంది. ఏదైతే నాకు శారీరకంగా నన్ను వాడుకుని ఆ తర్వాత నాకు అబార్షన్ తీయించుకోవాలని నన్ను గట్టిగా చెప్పినప్పుడు, అబార్షన్ చేయించుకున్నప్పుడు అప్పుడు ఆయన దగ్గర నుంచి పేమెంట్ చేసిన బిల్లులు అయితే ఉన్నాయి. ఇది తప్పితే నా దగ్గర ఇంకేం సాక్ష్యం లేదు, తగిన న్యాయం చేయాలని చెప్పి రాధిక గారు కోరటం జరిగింది. ఆయన వెంకటేష్ ఫోన్ ఒకసారి లిఫ్ట్ చేశారు. మీరందరూ కూడా విన్నారు ఎలా మాట్లాడారో, ఆయన ఏం మాట్లాడారు అనేది. ఇక ఏంటి అనే దాని గురించి మరి ఇంకొంచెం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాధిక గారు, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేనేమనుకుంటున్నా సార్, నా భర్త నా కొడుకుకి తండ్రి కావాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకిద్దరికి బాగా కనెక్ట్ అయింది కాబట్టి. వాళ్ళిద్దరికి అంటే ఇప్పుడు ఒకటి మీరు రిలేషన్లో ఉన్నారు, మీరు కూడా ఎప్పుడే ఆల్రెడీ మీరు పెళ్ళయింది చనిపోయిన ఉన్నవాళ్ళు, మీరు ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు మీరు. కానీ ఆ తర్వాత మరి చేసేటప్పుడు మనకి రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, మరి మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఇప్పుడు మ్యారేజ్ అనే మన సంప్రదాయం భారతదేశంలో పెట్టిందే నలుగురు అక్షింతలు వేసి వెళ్ళేది దేనికంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఎవరైనా వచ్చినప్పుడు రేపొద్దున ఆ నలుగురే భార్యాభర్తల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ జంటను కలపడానికి ఉపయోగపడుతుంది. మన ఆచార సంప్రదాయాల్లో భాగమే పెళ్ళి. మరి అలాంటి పెళ్లి చేసుకున్నప్పుడు మీరు అలా ఎందుకు ఆలోచించలేకపోయారు? అందులో మీరు అంతకుముందు మ్యారేజ్ అయ్యి ఉన్నవాళ్ళు, ఎందుకు ఆలోచించలేకపోయారు మీరు? ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సుమారు? 28 సార్. 28 అంటే మీకు మ్యారేజ్ అయినప్పుడు అంతకుముందు 22 ఉన్నాయి మీకు, అంతేనా?
ఫస్ట్ మ్యారేజ్? లేదు సార్, ఇంకా చిన్న ఒక 15 years ఏమో ఉన్నాను అంతే. 16 to 18 ఉంటారేమో. సో మరి ఇంత పెద్దగానే మీరు ఆలోచించినప్పుడు మరి ఎందుకు మీరు అనుకోలేకపోయారు? ఇది ఎందుకు ఆలోచించలేదు? నేను అన్ని విధాలుగా నేను చూసుకుంటా, మ్యారేజ్ అయితే ఏముంది, హస్బెండ్ లేడు కదా నీకు అని అన్ని విధాలుగా నేను నచ్చ చెప్పుకోవడానికి నా ఫ్యామిలీకి నేను ఉన్నాను, నువ్వు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని అన్నాడు సార్ నాకు. చివరిగా మీరు ఏవైతే అనుకున్నారో ఒకసారి ప్రజలకు మీరు చెప్తా అనుకున్నారో చెప్పుకోండి. నేను ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాను, నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేనందుకు, నేను ఈ ఛానల్ని ఆశీర్వదిస్తున్నందుకు నాకు జనాల సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ నాకు చేస్తారని ఆశిస్తున్నాను. చూశారు కదా ఈ రాధిక యొక్క పరిస్థితి. ఎవరైనా కూడా అలాంటి అమ్మాయి ఇంకా ఎవరు ఇలా మోసపోవద్దని కోరుకుంటున్నాను. అదే ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఎవరికి ఏమీ జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఇలా వచ్చాను, కానీ నాకు న్యాయం చేస్తారు, నాకు ప్రజలే నాకు న్యాయం చేస్తానికి సహకరిస్తారు అని చెప్పి ప్రజా సపోర్ట్ కోసం నేను అమ్మ న్యూస్ ఛానల్కి రావడం జరిగిందని చెప్పి రాధిక చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నమస్తే.